ప్రైజ్లాడండి. ఈరోజు మైలవరంలో రెండో రోజు దేవుడి యొక్క వాక్యము మరి అద్భుతంగా జనాలకి కళ్ళ కట్టినట్టుగా డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు ఈ రోజున తెలియపరిచారు. మరి ముఖ్యంగా ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఎవరి కోసం బ్రతుకుతున్నావో అని చెప్పేసి 3 మాటలు మరి అద్భుతంగా మరి ఈ రోజు చెప్పడం జరిగింది. జనాలు 12 అయినా సరే ఇక్కడ కదలని పరిస్థితి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటలు కళ్ళ కట్టినట్టుగా ఎర్ర సముద్రం ఎలా అయితే పాయలైందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా ఈ రోజున దేవుని యొక్క మాటలు వినటం కూడా జరిగింది. చాలా సంతోషం. రేపు ఇంకా ఎల్లుండి కూడా జరగబోయే ఈ యొక్క మీటింగుల్లో ఇంకా జనం ఇంకా ముందుకి చాలామంది వస్తారని చెప్పేసి అని భావిస్తూ దేవుని యొక్క మాటల వల్ల స్వస్థత పొంది సాక్షాలుగా విశ్వాసులు ఇక్కడ ఉంటారని చెప్పేసి అని ఈ మైలవరం ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ మీటింగుల ద్వారా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అందరూ ప్రజలండి, నేను చాలా మిస్ అయ్యాను, కానీ ఈ రోజు వచ్చి నేను చూశాను. చాలా శక్తివంతమైన వాక్యం వింటూ వచ్చాము. వచ్చిన వారందరికీ నా తండ్రి స్వస్థత కలగాలి. మరి మా కుటుంబానికి నా తండ్రి మరి మరలా రేపు ఎల్లుండి కూడా మేము ఈ వాక్యం వింటూ రావాలి. నేను వచ్చేటప్పుడు బంధువులను కూడా తీసుకుని రావాలి. నా సాక్ష్యం దీవించాలని అందరికీ వందనాలండి. ఇక్కడ ఈ రోజు జరుగుతున్న ఈ సభలను చూసి అసలు ఎంతో ఆనందంగా ఉంది. అయ్యగారు చెప్తున్న ప్రతి ఒక్క మాటకి అసలు మనసులు కదిలించబడుతున్నాయి. అప్పుడే అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. ఇంకా తెల్లవారులో ఉన్నా ఉండాలనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందని వెళ్ళాలనిపించట్లేదు. మందిరాన్ని ఇదంతా సామాన్య వదిలేసి ఇంకా పాటల ద్వారా మనసులు కదిలించబడుతున్నాయి. నిజంగా విగ్రహారాధకులు ఇవి చూస్తే డెఫినెట్ గా మారుతారండి. ఇంకా రావాలి, ఇదే నిజమైన దేవుడు అని నమ్ముతారు కూడా. పాస్టర్ గారు చెప్పారు కదా, కప్పల్ని అవన్నీ నమ్మి దేవుళ్ళు అనుకుంటున్నారని. వాటిని చూస్తేనే నిజంగా విరక్తి కలుగుతుంది మనకి. అలాంటిని దేవుళ్ళు అనుకుంటున్నాం మనం. నిజమైన దేవుడు కొండలోనూ రాళ్లలోనూ ఉండడండి, మన మనసులోనే ఉంటాడు. అలాంటిది మన గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన నమ్మండి. మా పట్ల ఎన్నో కార్యాలు జరిగినాయి. నేను రక్షణ పొందాను మొన్న జనవరి 1 కి. ఇంకా దేవుడు నన్ను ఆయన కొరకు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగాక. మీ అందరికీ నా వందనాలు. నేను వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చాను. దేవుడు ఈ రోజు నాతో చాలా వాక్యం బాగా మాట్లాడారు. నాతోనే మాట్లాడినట్లు అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ జీవితంలో నీకు ఎక్కడా సమాధానం దొరకలేదా? నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు శాంతి దొరకలేదా? కానీ ఒక చోటు ఉంది, ఆ చోటు దగ్గర నీకు శాంతి సమాధానం లభిస్తాయి. అదే యేసయ్య సిలువ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నేను ఎంతో భారంతో ఈరోజు ప్రార్థనకు వచ్చాను. ఈరోజు దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడారు. నేను ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తున్నాను. ప్రైజ్ లార్డ్. నేను అసలు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు చాలా తలనొప్పితో వచ్చాను. ఎంత భారమైన తలనొప్పితో వచ్చాను. ఈ మీటింగ్ లో ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నాకు ఈ తలనొప్పి తగ్గించవా అని. నాకు ఎంతో రిలీఫ్ గా వెళ్తున్నాను ఇంటికి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నా పేరు అద్విక్ ప్రసూన్. నేను ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్స్కి వచ్చాను. ఈజిప్ట్ లో తెగుళ్ళ గురించి చెప్పింది నాకు బాగా నచ్చింది. ప్రైజ్ లార్డ్. ముందుగా దైవసేవకుల కుటుంబానికి ప్రైజ్ లార్డ్ అండి. మరి నిన్నైతే నేను రాలేకపోయాను. అసలు బాగా ఒక మెడంతా వాసి బాగా నొప్పి వస్తుందండి. మరి ఈ రోజు నేనైతే ఆరాధనలో అసలు ఎంత సంతోషపడ్డాను. అసలు దేవుడే వచ్చి తీసేసినట్టుగా అనిపించిందండి. ఎంత గొప్ప దైవజనులు అసలు చూస్తామని కూడా మేము అనుకోలేదు. ఫోన్లో చూడటం, టీవీలో చూడటమేనండి. ఎంతో సంతోషముగా మరి ఎంతో ఆనందంగా ఉందండి. మైలవరం వచ్చిన దైవ సేవకులకి నా నిండు వందనాలు చెప్తూ థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు ఇమ్మాన్యుయేల్ బ్రదర్ చాలా అద్భుతంగా గొప్పగా సందేశాన్ని అందించాడు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆత్మీయంగా కూడా మాకు చాలా వివరంగా, చారిత్రకంగా చాలా వివరంగా చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మేము ఆత్మీయంగా ఎదగాలని, ఇలాగే ఎన్నో సభలు అద్భుతంగా చెప్పాలని, వాటిలో మాలాంటి వారు ఎంతో మంది ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ నా చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మైలవరం ఈ రెండో రోజు మీటింగ్ దేవుడు ఎంతగానో తన మహిమార్థంగా జరిగించుకున్నాడు. నిన్నటి మెసేజ్ కి ఈ రోజు మెసేజ్ కి ఇంటర్లింక్ ఉందండి. నిజంగా దేవుడు నిన్న భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పాడు. ఈ రోజు కూడా భయపడద్దు, విశ్వాసం ఉంచు. దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎట్టి రీతిలో చీల్చాడో నీ జీవితంలో ప్రతి సమస్యను కూడా ఎర్ర సముద్రం లాగా ప్రతి సమస్యను చీలుస్తాడని అన్న వాక్యం ద్వారా ఎంతగానో మాట్లాడాడు. నేనైతే ఎంతగానో విశ్వసించాను. నేను కొన్ని సమస్యలతో ఎంతో వేదనతో ఈ ప్రాంతానికి వచ్చిన నిజంగా దేవుడు వాక్యం అన్న చెప్తున్నంత సేపు కూడా నా కళ్ళ నీళ్ళు వస్తానే ఉన్నాయి. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. నా జీవితంలో ప్రతి సమస్యను కూడా ఆయన ఎర్ర సముద్రం ఎట్టి రీతిలో 2 పాయలుగా చీల్చాడు. అటు రీతిలో నా జీవితంలో ప్రతి సమస్యను కూడా ఆయన తీరుస్తాడని, అటు రీతిలో ప్రతి దాంట్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం ద్వారా నాకు సూటిగా స్పష్టంగా మాట్లాడి దేవుడు అన్నని ఎంతగానో బహుబలంగా వాడుకున్నాడు. అన్న వాక్యం చెప్పినంతసేపు కూడా దేవుని యొక్క ఆత్మను నేను ఈ యొక్క ప్రాంతంలో నేను చూచాను. అక్క చేసే వర్షిప్ లో కూడా ఎంతగానో ఆదరణ పొందుకున్నాను. నేను వచ్చిన రీతిలో కాకుండా తిరిగి వెళ్ళేటప్పుడు గొప్ప శాంతితో సమాధానంతో ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాను. యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.
ఇక్కడ మేము దేవుని సన్నిధిని అనుభవించాము. వాక్యం ద్వారా దేవుడు మాతో సూటిగా మాట్లాడారు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి దేవుడు మాతో మాట్లాడారు. యవ్వనస్తులకి ఎలాంటి వాక్యాహారం కావాలో దేవుడు ఆయన దాసుని వాడుకొని ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ఆరాధన కూడా చాలా శక్తివంతంగా జరిగింది. మేమందరము దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన ద్వారా మేము ఆయన సన్నిధిని అనుభవించగలిగాము. ఎంతగానో ఈ వాక్యం ద్వారా మేము బలపడ్డాము. అలాగే వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తూ ఆ వాక్యం చెప్పడం అనేది చాలా గొప్పగా ఉంది. ఈ జనరేషన్లో యవనస్తులకి తగిన ఏ విధంగా చెప్తే వాక్యం అర్థమవుతుందో అటు రీతిగా వాక్యం అందించారు. ప్రైజ్ రాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా జరిగింది. అసలు ఈ వాక్యం నేను ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా బాగుంది వాక్యం. అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం చాలా బాగుంది. అద్భుత కార్యములు చాలా బాగా చేశాడు దేవుడు. నా జీవితంలో ఎంతో బాధతో ఉన్నాను. నేను అసలు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. దేవుని ఎంతో వెనక్కి చేస్తున్నాను. అలాగని చెప్పేసి నేను ఇప్పుడు కూడికలోకి వచ్చి ఉన్నాను. దేవుడు ఎంతో నాకు స్వస్థతను దయచేసి